హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, మనమైతే ఈ రోజు వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చామండి. సేల్కి అయితే ఒక హౌస్ వచ్చింది మన దగ్గరికి. ఈ హౌస్ వచ్చేసరికి సుచిత్ర భువనపల్లి దగ్గర ఉన్న అస్మత్పేట్ రోడ్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఈ ఏరియా వచ్చేసరికి ఫుల్ రెసిడెంషియల్ ఏరియా అయితే ఉందండి. మనకి ఇది ప్రాజెక్ట్ వచ్చేసరికి సరౌండింగ్ మొత్తం రెసిడెంషియల్ ఏరియానే. ఈ ఏరియాలో వచ్చేసరికి మన కార్స్ అయితే 6 to 7 కార్స్ అయితే పార్క్ అవుతాయండి. ఇందులో చూస్తున్నారు కదండి, మనకి మోటార్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ అవైలబిలిటీగా. దాంతోపాటు మనకి ఈ సైడ్ వచ్చేసరికి మనకి 3 ట్యాప్స్ అయితే ఇచ్చాడు. మనకి ట్యాంక్స్ కూడా మనకి బాగా హెవీ ట్యాంక్స్ అయితే వచ్చినాయి. ఏదైతే మీరు ప్లేస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ ప్లేస్ వచ్చేసరికి మనకి 6 to 7 కార్స్ అయితే ఈజీగా పడతాయండి ఈ ప్లేస్లో. మనకి చూస్తున్నారు కదా, ఫుల్లీ రెసిడెంషియల్ ఏరియాలో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మనకైతే వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి మొత్తం G+3 అయితే వచ్చింది. పైన పెంట్ హౌస్ కూడా ఉంది. మనకి ఇది మొత్తం మీద 1 monthకి వచ్చేసరికి 75,000 దాకా అయితే రెంట్స్ అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, మొత్తం ప్రతిదీ వచ్చేసరికి మనకి టేక్వుడ్ అయితే యూస్ చేశారు. మెస్ కూడా పెట్టారండి. ఎక్కడ మనకి స్మోక్స్ ఇవేమి రాకుండా, మస్కిటోస్ రాకుండా మనకైతే రెడీగా చేసి పెట్టారు. ప్రతిదీ టేక్వుడ్ అయితే చేశారండి. చాలా క్వాలిటీ ఉంది, మేమైతే చెక్ చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే కింద మన డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. మన ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ అండి. స్టార్టింగ్లోనే మనకి లెఫ్ట్ సైడ్కి మొత్తం కార్నర్ బిట్ వచ్చేసరికి మనకైతే హాల్ వచ్చిందండి. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్యాన్ ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయండి. లైట్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. మనం ఎక్కడ ఏదైనా ఫిట్టింగ్ చేసుకోవాలి, రెడీ టు మూవ్ అండి. మనకి వెంటనే సేల్ అయ్యి మనం తీసుకున్న వెంటనే మనం అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు గృహప్రవేశం చేసుకొని. చూస్తున్నారు కదా, టీవీ పెట్టుకునే ఏరియా కూడా మొత్తం మనకి ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. మొత్తం టేక్వుడ్తోనే చేశారు. సీలింగ్ లైట్స్ ఉన్నాయి చూసారు. ఇప్పుడు మీరు ఏవైతే స్టెప్స్ చూస్తున్నారో ప్రతిదీ మార్బుల్తోనే వచ్చిందండి. ఇది డూప్లెక్స్ బిల్డింగ్. ఇప్పుడు మనం వచ్చేసరికి దేవుడి మందిరం అయితే చూపిస్తాను కదా, దేవుడి మందిరం డోర్స్ కూడా ప్రతిదీ వుడ్తో టేక్వుడ్తోనే చేశారండి. లోపల కూడా మందిరం కూడా మార్బుల్తో చేశారు, కింద కూడా మార్బుల్తో చేశారు. మనకి ఇందులో వచ్చేసరికి అండి ఫినిషింగ్ మనం 3 అయితే ఇచ్చాడు బాక్సెస్ మనకి. చూడండి, ఆ 3 బాక్సెస్లో మనకి ఒక రోలో ఒక బాక్స్ ఇచ్చాడు, ఒక రోలో ఒక బాక్స్ ఇచ్చాడు. మనకు దేవుడికి సంబంధించి అన్ని ఐటమ్స్ చూస్తున్నారు కదా, వైట్ కలర్లో వచ్చింది. మొత్తం ఫినిషింగ్ అయితే సూపర్ అయితే వచ్చిందండి. మనకి దేవుడి మందిరం కూడా చాలా బాగా అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మొత్తం చూస్తున్నారు కదా, ఫుల్ గ్రానైట్ అయితే వచ్చిందండి. మనకి ఇది డూప్లెక్స్ పైకి వెళ్తాయి దారి. కిచెన్ కూడా మనకి మొత్తం టేక్వుడ్తోనే చేశారు, గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. ట్యాప్స్ కానీ స్టాండ్స్ కానీ పైన లైటింగ్ కానీ ఫ్యాన్స్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్నాయి. మన కలర్ కాంబినేషన్ కూడా చూసారా, కలర్ కాంబినేషన్ ఎంత అయితే బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఏరియా చూసినట్టే చాలామంది ప్రాజెక్ట్ చూసినట్టే త్వరగా అయితే సేల్ అయిపోతుంది నాకు తెలిసి. ప్రాజెక్ట్ కూడా మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. అప్రాక్సిమేట్లీ 1.5 నుంచి 2.5 crores దాకా అయితే మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మనకి హ్యాండ్ వాష్ ఆల్రెడీ ఇచ్చాడండి. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది. మనకి ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి మనకి అల్మార్లు అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకి 2 steps కింద వచ్చినాయి. చూస్తున్నారు కదా, మొత్తం మార్బుల్ ఫినిషింగ్తో అయితే మనకి ఇది వచ్చింది. ఫ్యాన్స్ లైటింగ్స్ ఆల్రెడీ అంతా ఉన్నాయి. మనం ఏది వర్క్ అయితే ఇంకేం చేయించుకోకర్లేదు. చూసారు కదా, మొత్తం టేక్వుడ్తో అయితే వచ్చిందండి మనకి. చూస్తున్నారు కదా, టేక్వుడ్ మొత్తం ఫినిషింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మనకు వచ్చేసరికి ఇక్కడ మిర్రర్ ఉందండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వాష్రూమ్ ఇచ్చాడు. వాష్రూమ్లో కూడా మార్బుల్స్ ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. షింక్, బేసిన్ ఇవన్నీ చూస్తున్నారు కదా, బేసిన్స్ ఇవన్నీ చాలా అయితే లుకింగ్గా ఉన్నాయి. మనం ఇందులోకి వచ్చేసరికి ఫ్యాన్స్ లైట్స్ ఏమైనా మనం అయితే ఫిట్టింగ్స్ అయితే చేసుకోకలేదండి, రెడీ టు మూవ్. చూస్తున్నారు కదండి, ఇది మనకు వచ్చేసరికి 2nd floorకి వెళ్తాకి దారండి. ఇది మనకి పక్కనే స్లాట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి, మెసెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం ఇదండి పార్కింగ్. మనకి మొత్తం వచ్చేసరికి 2 ఫేసింగ్స్ ఉన్నాయి మనకి. మనమైతే ఇప్పుడు 2nd floorకి వెళ్తున్నాం. ఫుల్ రెసిడెంషియల్ ఏరియాలో అయితే ఉందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి. ఇప్పుడు దాకా ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఏరియా అయితే చాలా ఫాస్ట్ ఏరియా. ఇది ప్రతిదీ డోర్స్ ప్రతిదీ ఇలాగే ఇచ్చారు, వీళ్ళు టేక్వుడ్తోనే ఇచ్చారు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. సేమ్ ఇది కూడా ఎల్బిట్ హాలే వచ్చిందండి. లైటింగ్స్ చూసారా, ప్రతిదీ లైటింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేసరికి. ఇది కూడా హాల్ వచ్చేసరికి మనకి ఎల్ షేప్లో వస్తుంది. ఇది కూడా బెడ్రూమ్స్ 2 వచ్చినాయండి. మినీ బెడ్రూమ్ ఒకటి, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి. సీలింగ్ చూసారా, సీలింగ్ ఫినిషింగ్ కానీ సీలింగ్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి.
ఇది వచ్చేసరికి అండి మన కిచెన్ అండి. ఇది కిచెన్లో కూడా ఇందులో కూడా టేక్వుడ్ గ్రానైట్ టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మనకి లైటింగ్స్ అవైలబిలిటీగా ఇచ్చాడు. చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా అయితే ఉందో. హ్యాండ్ టు హ్యాండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈయన. ఇది వచ్చేసరికి అండి 10 years అయితే ఓల్డ్ బిల్డింగ్. ఆయన యూఎస్ అయితే షిఫ్ట్ అవుతున్నాడు, అందుకే ఇది సేల్ చేసి ఆయన యూఎస్ వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. స్లాట్స్ మనకి ఛార్జింగ్ స్లాట్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్యాన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఏమండి మన దగ్గర ఇవే కాకుండా మన దగ్గర ఫామ్ ల్యాండ్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి వరంగల్ హైవేలో. ఎవరికైనా అవైనా ఇంట్రెస్ట్ ఉన్నా మనకైతే మన యూట్యూబ్ ఛానల్కి మన నంబర్ అయితే ఇస్తాం. నంబర్ అయితే కాల్ చేసి సైట్ విజిట్ అయితే పెట్టుకోండి. ఈ ఫ్లాట్ మీకు చూపిస్తున్నాం కదా, ఎవరైనా ఒకసారి సైట్ విజిట్ పెట్టుకోవాలనుకుంటే నా నెంబర్ కాల్ చేస్తే సైట్ విజిట్ అయితే పెడతానండి. మీరు ఎనీ టైం రావచ్చు, 24/7 ఏ టైంలో అయినా వచ్చి మీరు సైట్ విజిట్ చేసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. ఇది వచ్చేసరికి మినీ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్యాన్స్ లైట్స్ ప్రతిదీ బాగానే ఉంది. ఇది వచ్చేసరికి చూసారు కదండి, ఇది వచ్చేసరికి మనకి కిచెన్. ఇది వచ్చేసరికి మనకి 3rd floorలో ఉంటుందండి. ఇప్పుడు దాకా ఏదైతే చూపించానో అది 1st floor 2nd floor కలిపి డూప్లెక్స్ బిల్డింగ్ అండి. ఆయన ఇప్పుడు దాకా యూస్ చేసుకోలేదు, అలా రెంట్కి ఇచ్చిన పర్పస్ వల్ల ఆయన మధ్యలో టేబుల్ క్లాత్ కట్టేశాడు. మనకి అక్కర్లేదు అనుకుంటే ఆ టేబుల్ మనం తీసేయచ్చు. ఇది వచ్చేసరికి పైన పెంట్ హౌస్ అండి. మీరైతే చుట్టుపక్కల ఏరియాస్ అన్ని చూడొచ్చు. ఫుల్లీ రెసిడెంటల్ ఏరియాలో అయితే ఉందండి మనకి ప్రాజెక్ట్ వచ్చేసరికి. G+3+ పెంట్ హౌస్ చూస్తున్నారు కదా. మనకి నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి.